ఈ ప్రపంచంలో ఎక్కడున్నా మన మార్క్ అనేది ఉండాలిగా. మనోళ్ళు ఉన్నారని. మన తెలుగోళ్ళు అక్కడ ఉన్నారంటే ఏదో ఒక గొప్ప పనన్నా చేసేయాలి, లేదా ఏదో ఒక పెంట పనన్నా చేసేయాలి, లేకపోతే నిద్ర పట్టదు. అసలు నిద్ర అనేది ఇక పట్టదు, ఆకలి కూడా ఏది మనోళ్ళు. సో న్యూ జెర్సీ, యుఎస్ఏలో న్యూ జెర్సీలో శుభ్రంగా చదువుకోవడానికి ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు. వీళ్ళు షాప్ లిఫ్టింగ్ లో అరెస్ట్ అయ్యారు. షాప్ లిఫ్టింగ్ అంటే ఇప్పుడు మనం సామాన్లు అన్ని ఎత్తుకుని పారిపోవడం కాదు షాప్ నుంచి. కొన్ని సామాన్లు కొనుక్కొని మిగతా సామాన్లని ఎక్కడెక్కడో పర్సనల్ అండర్వేర్స్ లోనో బ్రాస్ లోనో ఎక్కడో దాచుకొని, కొంచెం కాస్ట్లీ అట్లా దాచుకొని జాగ్రత్తగా కనిపించకుండా బయటకు వెళ్ళిపోగలం అనుకుంటాం. అట్లా మరి వీళ్ళకి ఇదివరకు ప్రాక్టీస్ ఉందో, ఎన్ఆర్ఐస్ మరి ఏమన్నా ఇట్లా చేస్తూ అలవాటు ఉంటుందో మనకు తెలియదు. ఎన్ఆర్ఐలు ఎవరన్నా కామెంట్ చేయాలి. ఉంటుందో మరి, ఏదో ఒక రకంగా వాళ్ళు ఇట్లా చేశారు. ఇన్నాళ్ళు మన వాళ్ళ గురించి రకరకాల మాటలు మీకు, యాపిల్ కి హెడ్ గా పనిచేసిన వాళ్ళు కానీ, గూగుల్ కి హెడ్ గా పనిచేసిన వాళ్ళు కానీ, అట్లా పాజిటివ్స్ కూడా ఉన్నాయి, భయంకరమైన పాజిటివ్స్, కాస్త నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సినిమా థియేటర్లలో పేపర్లు వేసి అరిచి యానిమల్స్ లాగా, ఒక పరిరక్షణ కేంద్రంలో జంతువులు ఎట్లా అరుస్తూ ఉంటాయో స్క్రీన్ మీద తమ హీరో వచ్చినప్పుడు అరుస్తూ, అంటే వేరే దేశం వాళ్ళు ఎవరు సెలబ్రేట్ చేసుకోరు అంటే చేసుకుంటారు, చప్పట్లు కొడతారు, వేలేస్తారు. మన వాళ్ళు పేపర్లు వేసి గొడవ గొడవ చేసి పెంట పెంట చేసి థియేటర్స్ నాశనం చేసి సినిమాలు ఆపేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఫర్ ఎవర్ కైండ్ ఎగ్జాంపుల్, అందరు హీరోల ఫ్యాన్స్ కూడా, ఒకళ్ళు అనడానికి లేదు దీంట్లో. అందరు హీరోల ఫ్యాన్స్, ఎన్ఆర్ఐస్, వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు, చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ థియేటర్లో సినిమాలు చూస్తూ మన గ్యాంగ్ అంతా కూర్చొని అక్కడ పేపర్లు వేసి అరుపులు చేసి ముందుకెళ్ళి డాన్సులు వేసి తాగేసి వచ్చి గోలగోలు చేసి సినిమాలు థియేటర్ మధ్యలో సినిమా ఆపేసి పంపించేసిన సంఘటనలు ఎన్ని ఉన్నాయి. ట్విట్టర్లో చూస్తే మీకు తెలుస్తుంది, యూట్యూబ్లో కొట్టినా వస్తుంది. సరే, వాటి పట్ల నెగిటివిటీ పెరుగుతుంది. దాంతోపాటు కొత్తగా ఈ షాప్ లిఫ్టింగ్ కేసులో ఇద్దరు అమ్మాయిలు, ఒకళ్ళు గుంటూరుకి సంబంధించిన అమ్మాయి, ఇంకొకళ్ళు హైదరాబాద్ సంబంధించిన అమ్మాయి. అంటే ఇక్కడ కూడా న్యాయం, ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్, ఒకళ్ళు చక్కగా తెలంగాణ. మళ్ళీ ఇద్దరు తెలంగాణ, ఇద్దరు ఆంధ్రప్రదేశ్ అయితే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు కదా, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మీ వాళ్ళు చేసారు, మీ వాళ్ళు చేశారు. అందుకని వీళ్ళు కూడా న్యాయంగా ఆలోచించి ఇద్దరు కలిసి వెళ్ళారు దొంగతనానికి. వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు కొనుక్కున్నారు. అదొక షాప్ పేరు ఏదో ఉంది న్యూ జెర్సీలోని, హోబోకైన్ షాప్ రైట్. ఇది కొంచెం ఫేమస్. షోబుకైన్ షాప్ రైట్ అనేసి అక్కడ ఎక్కువగా ఈ ప్రాంతంలో తెలుగు వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది షాప్ చేసేటువంటి ప్లేస్ డిమార్ట్ లాంటిది. అక్కడికి వెళ్ళి ఇక్కడ కూరగాయలని, పళ్ళని, అట్లాగే కావాల్సిన సామాన్లు మన డిమార్ట్ లో ఎలా ఉంటే అక్కడ ఉంటాయి అన్ని. అక్కడికి వెళ్ళి కొనుక్కున్నారు, అలా కావాల్సిన అన్ని కొనుక్కున్నారు, బానే ఉంది. ఇద్దరిలో మరి ఒక అమ్మాయి పారిపోయిందా, లేకపోతే ఇద్దరు కలిసి ఇట్లా క్యారీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మిగతా అవి కొన్ని దాచేసుకున్నారో కానీ మొత్తానికి మేనేజర్ డౌట్ వచ్చింది. ఫస్ట్ అక్కడ బిల్లర్ కి డౌట్ వచ్చిందంట. బిల్లర్ మేనేజర్ కి, వాళ్ళకి వాకీ టాకీస్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి, అలాగే ఇన్ఫార్మ్ చేశారు. చేయగానే వెంటనే వాళ్ళు దిగారు. మేనేజర్ దిగి చెక్ చేసేసరికి షాప్ లిఫ్టింగ్ జరిగింది. డెఫినెట్లీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతూ దొరికిపోయారు. ఇక పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి స్పాట్ లో ఫోన్ చేశారు, వచ్చేసారు పోలీసులు, తీసుకెళ్ళి. అయితే పోలీసుల ముందు, మేనేజర్ ముందు వీళ్ళు డిస్కషన్ ఏంటంటే, పొరపాటున చేశాము, మేము మీకు డబుల్ పేమెంట్ ఇస్తాం, దీన్ని దయచేసి క్షమించి వదిలేయండి, తెలియక చేసామని వదిలేయండి అంటే, అబ్బాయి అట్లా ఏం జాంతనే, ఇక్కడ మా మామయ్య ఎమ్మెల్యే అంటే కుదరదు, డెఫినెట్లీ మీరు కోర్టుకు వచ్చి జడ్జి గారికి చెప్పుకొని డబుల్ పేమెంట్ ఇస్తానని, ఆయన బాగా చెప్తారు మీకు ఆన్సర్ అని. మొత్తానికి కోర్టు తీసుకెళ్లారు. వాళ్ళు పొరపాటున చేశారా నిజంగా చేశారా, ఎందుకంటే మనం ఇక్కడ చూడలేదు, సావలేదు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్, అందుకే వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లా. వాళ్ళు చదివే యూనివర్సిటీ డీటెయిల్స్ కూడా తెలుసు నాకు, బట్ చెప్పట్లేదు అందుకే. ఎందుకంటే నిజంగా చేశారా లేదనేది కోర్టు తేల్చాలి, అది ఏ దేశమైనా. సో కోర్టుకు వెళ్ళింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మొత్తానికి వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి ఏంటనే చూడ, కొంచెం లేట్ గా బయటకు వచ్చింది ఈ సంఘటన, జరిగి కూడా కొన్నాళ్ళు అయింది అంటున్నారు. సో లేట్ గా ఈ విషయం బయటకు వచ్చింది. సో ఇద్దరు అమ్మాయిలు, ఒకళ్ళు గుంటూరు జిల్లాకు చెందిన అమ్మాయి, ఒకళ్ళు హైదరాబాద్ ఏరియాకి సంబంధించిన అమ్మాయి, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి అమెరికన్ పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కోర్టులో హాజరుపరచబోతున్నారు త్వరలో. నాకు తెలిసిన ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఏమంటున్నారంటే, కోర్టులో క్షమించమనేసి అడిగేస్తే జనరల్ గా వదిలేస్తూ ఉంటారు జడ్జిలు, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద జడ్జ్ అగైన్, వాళ్ళ మెంటాలిటీ, ఆ టైంకి వాళ్ళు ఉన్నది. ఈ మధ్య కాలంలో షాప్ లిఫ్టింగ్ కేసులు ఏమైనా ఎక్కువ వస్తే ఆ చిరాకులో వాళ్ళు ఇట్లా వదిలేసే కొద్ది పెరుగుతున్నాయని అనుకునే ఆలోచనతో ఆ జడ్జి మూడ్స్ బట్టి కూడా జడ్జిమెంట్లు ఉంటాయి ఏ కంట్రీలో అయినా. సో అది ఫ్యాక్టర్ అవుతుంది అంటున్నారు. బట్ 90% ఆఫ్ ద కేసెస్ లో వదిలేస్తారని అంటున్నారు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మాట. సో ఇది హోల్ స్టోరీ. చాలా మంది అడుగుతున్నారు ఏం జరిగింది, అందుకనే వీడియో చేస్తున్నా. సో షేర్ చేయండి.